ఎర్రగడ్డ పులుసు ఎలా చేయాలో తయారు విధానం. ఎర్రగడ్డలు 4 తీసుకోవాలి, గుడ్లు 5, మిర్చి పొడి, ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర పొడి, పసుపు తగినంత, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చింతపండు నిమ్మకాయ అంత, టమాటాలు ఒక 4 చేసి నూనె 4 స్పూన్లు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకొని ఇది గూడు ఫేమస్ అండి. ఉల్లిపాయ పులుసు గూడులో చాలా ఫేమస్గా చేస్తారు. ఇది ఉల్లిపాయ పులుసు. కొంతమంది కొబ్బరి వేసుకుంటారండి, మేము కొబ్బరి వేసుకోము. కొబ్బరి లేకుండానే కూర వండుతాం. ఇది బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. తగినంత వేసుకోండి, మీకు సరిపడినంత, కూరలో సరిపడినంత వేసుకోవాలి. ఎక్కువ వేసి మళ్ళీ ఉప్పు కసి అయిపోతుంది. చూసుకుని వేసుకోండి. ఉప్పు వేసుకొని వేగకండి. మీడియం గ్యాస్లో పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు ఆయిల్లో పెట్టుకోకూడదు. తర్వాత చూసుకోండి, మూత తీసి ఉల్లిపాయలు బాగా మెత్తబడిందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలండి. దీన్ని టమాటాలు వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మెత్తగా అయిపోవాలండి. టమాటాలన్నీ నూనెలని మెత్తగా చేసుకోవాలి. నాకు భిన్న కూర ఏం చేయాలి అనుకుంటాం కదా, అప్పుడు గుర్తుకొస్తుంది ఎర్రగడ్డల పులుసు చేద్దామని. అందుకే గూడు ఫేమస్ ఇది. అందరూ అలాగే గూడుల్లో ఎక్కువగా ఉల్లిపాయల పులుసు ముందు అదే గుర్తు చేసుకుని పెట్టేస్తారు. ఇంకా కొద్దిగా ఉడికించుకుందామా. టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత చూసుకుందాం. టమాటాలు మెత్తగా అయిపోయిందండి. టమాటాలు మెత్తగా అయిన తర్వాత ఈ కారం, ధనియాల పొడి, మెంతులు, జీలకర్ర పొడి, పసుపు వేసేది 2 స్పూన్లు వేసుకోండి. కారం మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఇది కలిపి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతా చాలా రుచిగా ఉంటుంది. ఎర్రగడ్డ పులుసు. నీళ్ళు వేసుకోండి. కొబ్బరి లేకుండా వేసుకోవాలి. బాగా రుచిగా ఉంటుంది. కొబ్బరి లేకుండా కూడా బాగుంటుంది. చూసారా, కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ చెప్తా. పులుసులో చింతపండు పులుసు వేసుకోవాలి. పులుసు వేసుకొని గుడ్డుకి డాట్ పెట్టుకోవాలండి. డాట్ పెట్టుకొని ఇలా డాట్లు పెట్టుకొని కూరలోకి వేసుకోవాలి. బాగా కలుపు.
కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు సరిపోయిందండి. చాలా రుచిగా ఉంచుతుంది. బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం. హైలో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. పుదీనా కొత్తిమీర వేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకున్నాం. మళ్ళీ